సర్వశక్తాక లౌకిక దేశానికి మీరు ఆ లౌకిక అన్న పదాన్ని తీసిపడేసి మేము ఒక మతాన్ని ఆపాదించేస్తాము, మా దృష్టిలో హిందూ దేశమే ఇది అని మీరు అనుకుంటే హిందూ మతాన్ని ఓన్ చేసుకోమని చెప్పండి. అందరినీ హిందువులు ఊరి చివరి గుడిసెలు తీసేయమని చెప్పండి, అంటరానితనాన్ని తీసేయమని చెప్పండి. నువ్వు దళితుడివి, దళితుల ఓట్లు నాకు అక్కర్లేదని ఎవడో చెప్పారు నిన్నో మొన్న. మీరు ఎస్సీ ఎస్టీలు, మేము ఎస్సీ ఎస్టీలు కాదు కదా, మా దగ్గరికి వచ్చి మాట్లాడండి అని రోజా గారు సెలవిచ్చారు. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారే చెప్పారు, ఎస్సీలో పుట్టాలని ఎవరు కోరుకుంటారని ఆయన మొహం మీద అన్నారు. ఎస్సీలు శుభ్రంగా ఉండరని ఇంకెవరో అన్నారు. ఇంత పబ్లిక్గా కులాలని తీసుకొచ్చి అవమానకరంగా పీపుల్స్ లీడర్స్, రిప్రజెంటేటివ్సే మొహం మీద మాట్లాడుతున్నారు. ఏపీ చీఫ్ మినిస్టర్ గారు అన్నారు ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు. ఇది అసలు $100 క్వశ్చన్. ఎంత మాట ఆయన అంత ఈజీగా అనేసాడు. ఆ మాటలోనే ఎస్సీ అని అంటే ఏంటి, ఎస్సీ అని అంటే ఎలాంటి విలువ ఉంది, ఎలాంటి అట్రిబ్యూషన్ ఉంది అని చెప్పేసి ఆయన గారు అన్న మాటే చెప్తుంది. ఆ మాట మీద రీసెర్చ్ చేయొచ్చు మీరు అందరూ కూడా. ఎందుకు ఎస్సీగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు, రాజులుగా పుట్టాలనుకుంటారు అని చెప్పేసి ఒక మాట అన్నారు. ఆ మాట ఇట్ సెల్ఫ్ చెప్పేసిందండి మీకు అందరికీ ఆన్సర్లు, కొన్ని బ్రతుకులు ఏంటి అనేది. ఐ డోంట్ వాంట్ టు రొమాంటిసైజ్. దళిత జాతిలో హీనంగా ఉన్నారని 100 సార్లు చెప్పదలుచుకోవట్లేదు, అది జరుగుతున్న పని. దానిలో కూడా బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, దానిలో కూడా హిందువులుగా అని కాదు, మనువాదుల్లాగా బిహేవ్ చేస్తున్న దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళందరూ మంచివాళ్ళని నేను అనట్లేదు. కాబట్టి వాళ్ళందరూ మంచివాళ్ళని నేనే ఒకళ్ళతో పుచ్చుకు రావట్లేదు. కానీ వెన్ వీ టాక్ అబౌట్ డిస్క్రిమినేషన్, కన్వర్షన్స్, ఈ దేశంలో ఎవరో వచ్చి కన్వర్ట్ చేస్తున్నారనే ముందు ఈ దేశంలో ఉన్న మతం, మీరేదైతే ఈ దేశానికి ఒక మతం ఉంది అనుకుంటారు, ఆ మతం ఈ దేశంలో అందరినీ ఒకలాగా చూస్తుందా, అందరికీ చోటు కల్పిస్తుందా, అందరినీ ఒకలాగా ట్రీట్ చేస్తుందా? దేవాలయాల్లో ఎంట్రీ ఎందుకు జరగట్లేదు? దేవాలయాలకు ఎవడు కాబట్టి వాడు రావద్దు అనుకుని మానుకోవాలి. ఒకళ్ళెవరో ఎందుకు డిక్టేట్ చేస్తున్నారు? అక్కడికి వెళ్ళగానే కులము గోత్రము ఏదో చెప్తారు కదా, కులాలు గోత్రాలు మాకు లేవు. ఈ డిస్క్రిమినేటరీ కండిషన్స్ మన చుట్టూనే ఎందుకున్నాయి? మీరందరూ వీటిని ఎందుకు పెంచి పోషిస్తున్నారు? మీరు మాట్లాడకుండా ఉండటం కూడా ప్రోత్సహించడమే.